తెలుగు రాష్ట్రాల్లో కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. అంతకంతకు గోదావరి తరుముకొస్తుంది. భద్రాచలం వద్ద గంటకు నీటి మట్టం పెరగడంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఇక క్రమంగా గోదావరికి వరద పెరుగుతుండటంతో రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశం ఉందన్నారు. దీంతో ప్రజలను అప్రమత్తం చేస్తూ సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. మరోవైపు ఏజెన్సీల్లో కొండవాగులు దూసుకొస్తున్నాయి. ఇక కొల్లేరులోని వరద పోటెత్తుతోంది. రాబోయే 24 గంటల్లో భారీ వర్షాలకు అవకాశం ఉండడంతో అంతా ఆందోళనలో ఉన్నారు. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరిలో వరద ఉధృతి పెరుగుతోంది. ఇప్పటికే గోదావరి నీటి మట్టం 43 అడుగులకు చేరింది. దీంతో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఈ నేపథ్యంలో భద్రాచలంలో గోదావరి కరకట్టపైకి యాత్రికుల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. అలాగే వరద ప్రవాహం పెరుగుతుంటే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. మరోపక్క బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గోదావరి వరద ప్రవాహం మరింత పెరగొచ్చంటున్నారు. ఇక తాజాగా కురిసిన వర్షాల కారణంగా ఇప్పటికే ఖమ్మం జిల్లాలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ ఏడాది జూలై 27న భద్రాచలం వద్ద 53.9 అడుగుల మేర వరద రావడంతో అప్పట్లో మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఆ సమయంలో గోదావరి తీర ప్రాంతం అతలాకుతలమైంది. ఇప్పుడిప్పుడే తేరుకుంటూ ఉండగా మరోసారి నదిలో నీటి మట్టం పెరుగుతుండటంతో పరిసర ప్రాంత ప్రజలు, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి వరద పెరుగుతుంది. ధవళేశ్వరం క్వార్టర్ బ్యారేజ్ వద్ద నుండి 8,37,000 క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదలవుతోంది.